దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉత్తరాదిలో నదులన్నీ ప్రమాద స్థాయికి చేరి ప్రవహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో 50 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా 10 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా కాశ్మీర్లో అనేక రహదారులను మూసివేయగా హిమాచల్ ప్రదేశ్లో నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తర భారతాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు మూతపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోవడంతో జనజీవనం స్తంభించిపోతోంది. ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న వర్షాల ధాటికి ముఖ్యమైన నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. వరద బీభత్సానికి 10 మంది మృత్యువాత పడ్డారు. గోరఖ్పూర్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న గగ్రా, కనో నదులు 50 గ్రామాల్ని ముంచెత్తాయి. 12 గ్రామాలు పూర్తిగా మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్ని పునరావాస శిబిరాలకు తరలించారు. గజియాపూర్, బలియా వద్ద గంగానది మహోగ్రంగా ప్రవహిస్తుండగా మథురా వద్ద యమున తన ప్రతాపాన్ని చూపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు రహదారులన్నీ వరదమయం కాగా వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు తప్పలేదు. హిమాచల్ ప్రదేశ్లో నదులు ఉప్పొంగుతుండటంతో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బెంగాల్లో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం మీద నుంచి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాజస్థాన్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోట్కాసీమిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా కిషన్గఢ్, బైరన్, అటూలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాఖండ్లో పలు చోట్ల ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది. గంగానది అనేక చోట్ల ప్రమాద స్థాయిని చేరి ప్రవహిస్తోంది. కాశ్మీర్లో కొండచర్యలు విరిగిపడి 2 దంపతులు మరణించారు. భారీ వర్షాల కారణంగా శ్రీనగర్, ముజఫరాబాద్ కలిపే రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.